రైట్. తాడు శ్రీనివాస్ గారు, అంటే మీ అబ్జర్వేషన్స్, అంటే చాలా కాలంగా ఈ చర్చలు ఉన్నాయి. సరే, ముఖ్యమంత్రుల మీద అంటే వాళ్ళు అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి చట్టం తన పని తాను చేసుకోబోతుంది, దర్యాప్తు సంస్థలు తన పని తాను చేసుకోబోతుంది అని ఇటువంటి చెప్తున్నా కొంత ఎన్నికల వేళ ఇటువంటివి జరిగినప్పుడు సహజంగానే దాని మీద కొంత రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంటుంది. రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఇట్లాంటి దర్యాప్తు సంస్థల యొక్క పనితీరు మీద కొంత తీవ్రమైనటువంటి విమర్శలే ఉన్నాయి. మీరు చూసారు, ఇప్పుడు నిజంగా కూడా దిలీప్ నగర్ మాట్లాడిన దాంట్లో వాస్తవాలు కనిపిస్తున్నాయి కదా. ఎన్నికల కమిషన్లో రిఫార్మ్స్ తెచ్చినారు. దాంట్లో ఏదైతే కమిషనర్స్ని సెలెక్ట్ చేయాలనో దాని ప్యానెల్ని మార్చేసుకున్నారు. ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో కూడా ఎట్లా తలదూర్చాలనే ప్రయత్నాలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. స్వయం ప్రతిపత్తి సంస్థలు, సిబిఐ, ఈడీ, వీటిని అయితే మనం అందరూ ఇప్పుడు కోడై కూస్తున్నది. ప్రతిపక్షాలన్నీ కోడై కూస్తున్నాయి, ప్రజలందరూ కోడై కూస్తున్నారు. ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు చెప్తే ఎవరినారో, వారి పార్టీలో ఎవరు చేరారో వాళ్ళ మీదకి ఉసిగొలుపుతా ఉన్నారు. ఇది తేట తెల్లమైపోయింది, కనిపిస్తూ ఉంది బాహాటంగా. అంటే నేనేదో సినిమాలో చూసిన, ఒక విలన్ వస్తున్నప్పుడు ముందు నల్ల పిల్లులు మ్యావ్ అనుకుంటే వెళ్ళిపోతాయి, తర్వాత విలన్ వస్తాడు అన్నట్టు అట్లా భయపెట్టిస్తూ ఈడీ, సిబిఐలని ఈరోజు మీ గణాంకాలే చెప్తున్నాను. ఎందుకు పిల్లితో పోల్చాను అని అంటే, ఒక్కరికన్నా శిక్ష పడుతుందా? పోనీ ఒక దాదాపు 6,000 కేసులు బుక్ చేస్తే ఇవాళ కన్విక్షన్ ఓన్లీ 19 కేసులో 16 కేసులకు పడ్డదండి. వీరయాం లెక్కలు చెప్తున్నా నేను. సరే, అంతకుముందు మళ్ళీ కాంగ్రెస్ దేశంలో ఇప్పటివరకు ఈడీ, సిబిఐ, అప్పుడైతే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు. సో కాంగ్రెస్ ఏం తక్కువ కాదు, వాళ్ళని మించి వీళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే వీరి పరమావధి ఏంటంటే మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలలో ఒకే ప్రభుత్వం ఉండాలి. అందుకే డబుల్ ఇంజన్ ఎంత డేంజర్ అంటే, మనలాంటి భారతదేశం అంటేనే వివిధ భాషలు ఉంటాయి. రాష్ట్రానికో భాష, రాష్ట్రానికో కల్చర్ ఉంటుంది. సో వివిధ భాష, వివిధ మతాలు, ఎన్ని మతాలు అండి ఇక్కడ భారతదేశం. ఎంత అసలు మనం పూలదండలాగా ఉంటే, వివిధ రంగుల పూల దండ ఎట్లయితే ఉంటుందో అంత మంచి ఫ్యాబ్రిక్ ఇది. సాంస్కృతిక వైభవం, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. సో ఇటువంటి భారతదేశంలో వీళ్ళు యూనిఫైయింగ్ ఇండియా అంటే ఏ రకంగా ఏదో చైనా మోడలో, లేకపోతే ఈ ప్రెసిడెంట్ రూల్ కంట్రీ ఉంటుందో అట్లా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఒక ముద్దలాగా చేసి ఒక స్టేట్లో ఉండి ఒకే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో. మరి మోడీ గారు, నేను అనుకుంటా మీరు చూస్తూ ఉన్నారు, వారు ఇండివిజువల్గా ఎట్లా అంటే ఒక టీం వర్క్ కూడా ఉండదు. ఆయన పక్క నడుస్తున్నప్పుడు ఒక మినిస్టర్ నడవడు. మీరు రామ్ మందిర్ పూజ విజువల్స్ చూడండి, అంతకుముందు ఎక్కడ చూడండి, ఎక్కడ చూడు వారు ఇండివిజువల్ ఫోటోషూట్ చేసుకుంటూ ఏకఛత్రాధిపత్యం అంటారు చూడండి. మనం ఆ రకంగా ఏకపాత్రాభినయనం అంటాం సినిమాలలో. సో ఆ రకమైనటువంటి వ్యవహార శైలి మనం ఫస్ట్ టైం ప్రధానమంత్రిలో చూస్తూ ఉన్నాం. సో మీరు గమనించండి, నేను పదే బీజేపీ సోదరులను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను డిబేట్స్లలో, ఈ దేశంలో వ్యవసాయ రంగానికి, ఎందుకంటే బడ్జెట్లో ఈసారి ఓన్లీ 1,00,000 కోట్లు పెట్టినారు. అది పెద్ద ఏమాత్రం ఇంత పెద్ద భారతదేశం వ్యవసాయక దేశం. సో నేనేమంటున్నంటే, వీళ్లకు ఒక వ్యవసాయం మీద దృష్టి లేదు, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద లేదు. ఈ దేశంలో ఈరోజు వీరి ప్రభుత్వాలలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పమనండి. మనం గతంలో నెహ్రూ కాలంలో బాక్రా నంగల్ నుంచి మన నాగార్జున సాగర్ వరకు కానీ మనం కట్టినటువంటి అనేక ప్రాజెక్టులు కానీ. సో ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుకుంటా ఉన్నాయి ప్రాజెక్ట్స్ అనేకం. సో కానీ భారతదేశంలో వ్యవసాయం మీద లేదు, విద్య మీద లేదు, వైద్యం మీద లేదు. ఇవేమనంటే ప్రైవేటైజేషన్ తెస్తారు. ఇంకా రైల్వేస్లో ప్రైవేటైజేషన్ అంటారు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని తెగ నమ్ముతారు. సో ఈ రకంగా అనేక, అసలు ఈ భారతదేశం ఒక భయాందోళనకు గురి అయ్యేటటువంటి పరిపాలన ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం. సో నియంతృత్వ పోగళ్లకు ఇంకా అసలు శృతి మించిపోతూ ఉంది. కాబట్టి ఇది ఎక్కడో ఒక దగ్గర మరి ప్రజలు రేపు రాబోయే ఎలక్షన్స్లో తప్పకుండా మరి ఆలోచన చేసే ఓట్లేస్తారనుకుంటున్నా. బీజేపీ ఈ నినాదం, డబుల్ ఇంజన్ సర్కార్ అనే నినాదం చాలా డేంజర్ భారతదేశం లాంటికి. సో వివిధ ప్రాంతీయ పార్టీలు ఉన్న వాటిని సర్వైవ్ కానియాలి. సో ఇంకా సోపత్ చేసి చంపుతారండి. శివసేన, ఏఐడిఎంకే, ఈ రకంగా అనేక పార్టీలని వారితో ఎవరు సోపతున్నారో వాళ్ళందరినీ కూడా మటాష్, ధృతరాష్ట్ర కౌగిలి అనొచ్చు, ఇంకా దానికన్నా పెద్దది అనొచ్చు. సో ఆ రకంగా మొత్తం ప్రాంతీయ పార్టీలు అన్నిటినీ చంపేయాలి, మేము ఒక్కరమే ఉండాలి. గింటే వీరు అంటారు కాంగ్రెస్ ముక్త భారత్ కాదండి, వీరిది హిడెన్ ఎజెండా ప్రాంతీయ పార్టీల ముక్త భారత్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గరల్లా బీజేపీ గెలుస్తూ ఉంది చూడండి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, అంటే ఏదో ఒక రోజు ఈజీగా మేము కాంగ్రెస్ను కొట్టేయగలుగుతాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, ప్రాంతీయ పార్టీలను మాత్రం మనం చేయలేము. మీరు ఉదాహరణ మోడీ హవా దేశమంతా వీస్తూ ఉంటే ఇక్కడ కేసీఆర్ గాలి, అక్కడ మమతా బెనర్జీ గాలి. సో ఈ రకంగా ప్రాంతీయ పార్టీలని స్టాలిన్, ఒరిస్సా, వీళ్ళని ఏం చేయలేకపోతా ఉన్నారు. సో ఎట్లా వీళ్ళన్నిటి మీద కూడా మనం బీజేపీ రావాలంటే ఫస్ట్ కాంగ్రెస్ వచ్చినా పర్వాలేదు, సో రాని తర్వాత మనం ఈజీగా కాంగ్రెస్ని మనం ఓవర్టేక్ చేయొచ్చు, మనం బీజేపీ మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించవచ్చు అనే ఒక హిడెన్ ఎజెండా నేను ఫస్ట్ టైం
మీకు చెప్తా ఉన్నాను, చాలా పెద్ద కుట్రకు తెరలేపుతా ఉన్నారు. అన్ని ప్రాంతీయ పార్టీలను ఈ రకంగా మింగేస్తున్నారు. రైట్. కిషోర్ రెడ్డి గారు ఒక కీలక ప్రశ్న, అంటే సరే మీరు అన్నట్టుగా కేసు